ఈరోజు మీరు మీ పనులన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలైతే ఉన్నాయండి. మీరు అన్ని విషయాలలోనూ కూడా చాలా తెలివిగా ఉండగలుగుతారు. రానున్న ఏదైతే జరగబోతుందో దానిని మీరు ముందుగానే ఒక అవగాహనతో ఉండటం జరుగుతుందండి. అంటే మీకు ఏదైతే జరుగుతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఒక అవగాహన అనేది మీకు ప్రతి విషయం మీద ఈరోజు ఉండబోతుందండి. ప్రతి నిర్ణయంలోనూ కూడా తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారండి. మీకేది కావాలో, మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో, లేదా మీరు ఈరోజు ఏ పనులైతే చెయ్యాలి అనుకుంటున్నారో, వాటి కోసం మీరు చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా చాలా చురుగ్గా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలనైతే తీసుకోగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు తెలివిగా ఆలోచించి చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీకు ఏదైతే ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయ విషయంలో మరింత తెలివైన నిర్ణయాలంటే ఏ పని చేస్తే ఎంతవరకు మనం ఆ లాభాన్ని పొందవచ్చు, ఎంతవరకు మనము ఆ విషయంలో ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక మంచి అవగాహనను కూడా పెంచుకోగలుగుతారండి. అంటే ఒక పని ఉందంటే దాన్ని ఎలా పడితే అలా చెయ్యకుండా ఆ పనిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తే మనం లాభపడొచ్చు అనే విషయంలో మీరు చక్కగా తెలివిగా ఆలోచించగలుగుతారు. అయితే అలా చేద్దామని ఏదైనా తప్పుడు పనులు చేయడం కానీ ఇట్లాంటి వాటికి జోలికి వెళ్ళరండి. మీరు చేసే ప్రతి పనిని కూడా కట్టుబాట్లతోనూ నియమ నిబంధనలతోనూ చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. దాంతో మీకు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం కానీ, చక్కగా ఆదాయ మార్గాలు మెరుగుపడటం కానీ, అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, ఆ సమయానికల్లా మీ చేతికి డబ్బు అందటం కానీ మీకు ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. మీరు చేసే పనుల వల్ల మీరు మేలు పొందుతూ మీ చుట్టూ మీపై ఆధారపడే వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు మీ ఆలోచనలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే మీ స్వార్థం అని అనడం కంటే అందరికీ మేలు చేసే విధంగా మీరు ప్రతి పనిని చేయగలుగుతారు. అంటే నిస్వార్థంగా మీరు మేలు పొందుతూ ఇతరులకు కూడా సహాయపడే విధంగా మీరు అన్ని విషయాలలో మీ ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంటుందండి. పనిలో మాత్రం కొంతవరకు పని భారం అనేది అంటే ఎక్కువగా పనులు ఉంటాయి. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా మీరు ఇది నేను ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇది నా బాధ్యత అనే విధంగా ప్రతి విషయాన్ని కూడా చక్కగా భుజాల మీద వేసుకుంటూ ఎటువంటి విసుగు కానీ, ఎటువంటి ఆందోళన కానీ లేకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. నేర్పుతో, ఓర్పుతో ప్రతి పనిని కూడా విజయాల వైపుకు తీసుకెళ్తూ అన్నింట విజయాలను పొందగలుగుతారండి. ఏదైతే మీకు అవసరం ఉంటుందో ఆ పని చేసే విషయంలో అందరినీ కూడా మెప్పించుకుని మీరు ఆ పనులనైతే చక్కబెట్టుకోగలుగుతారండి. ఎవరితోనూ కోపంగా మాట్లాడటం కానీ, ముభావంగా ఉండటం కానీ ఇట్లాంటివి లేకుండా అందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను కూడా ఈరోజు చూసుకోగలుగుతారండి. మీకు వీలైనంత వరకు మీరు అందరికీ సహాయం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారు. అంటే మీ పనులను మీరు చక్కబెట్టుకుంటూ మీ యొక్క ఆదాయాన్ని పొందుతూ మీరు ఎవరైతే మీ పైన ఆధారపడే వ్యక్తులు ఉంటారో వారికి కూడా చక్కగా మేలు చేకూర్చే విధంగా మీరు ఉండబోతున్నారండి. ప్రతి విషయాన్ని కూడా బయటకు చెప్పే విధంగా చెప్పడమే కాకుండా లోపల మీరు మీ అంతరాత్మతో ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోగలుగుతారు. అంటే ఈ పని నేను చేయటం వల్ల ఎంతవరకు నేను మంచిగా ముందుకు వెళ్ళగలను, ఈ పని వలన ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా, ఇట్లా మీరు ప్రతి విషయాన్ని కూడా అంతర్ముఖంగా చర్చించుకోవడం. అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా నిజాయితీగా ఉండటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన రహస్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అది ఎవరికి చెప్పుకోవడం కానీ, 10 మందితో పంచుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా మీ ఆలోచనలతో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటిని కూడా రహస్యంగా ఉంచుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఏదైనా వస్తువులను కానీ, లేదా వస్త్రాలను కానీ, వారికి నచ్చే బహుమతులను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యథావిధిగా చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింట కూడా తెలివైన విధంగా ఆచరణాత్మకంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి.
కొంతవరకు ఏదైనా విషయాలపై దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చండి. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా సునాయాసంగా కొనసాగించగలుగుతారు. వెళ్ళిన చోట చక్కగా దిగ్విజయంగా మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఏదైనా విషయాలపైన, ఏదైనా నిర్ణయాలపైన ఎవరైనా వ్యక్తులతో కొంతవరకు మనస్పర్ధలు అంటే మీరు అవును అన్నది వారు కాదు అనటం, ఇట్లా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాగ్వివాదాలకు దిగటం కానీ అట్లాంటివి లేకుండా మీరు చక్కగా అక్కడి నుంచి వెనుదొలగడం లేదా మీ పనుల మీద మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు చక్కగా ప్రశాంతంగా గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవాన్ని అందించడం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ భవిష్యత్తు కోసం కూడా కొన్ని ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఎంతో తెలివిగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల మీ పెట్టుబడి మరింతగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకోగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క పనులన్నిటినీ సకాలంలో ముందుకు తీసుకువెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా లక్ష్య పెట్టకుండా మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలోనే ఉండగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరేదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ పనులను మీ బాధ్యతల నిర్వహణలో చాలా అప్రమత్తంగా తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివిగా తీసుకుంటూ మీ సన్నిహితులు స్నేహితుల యొక్క సలహాలను కూడా మీరు సహాయ సహకారాలను కూడా పొందుతూ అన్ని విషయాలలో ముందంజలో ఉండగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని తెలివైన నిర్ణయాలతో నడిపించుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారండి. వారితో కలిసి అన్ని విషయాలలోనూ కూడా చర్చలు సంప్రదింపులు చేసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మానసిక ప్రశాంతతతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింత ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.